సముద్రంలో గల్లంతైన 8 మంది మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విశాఖపట్నంలో కోస్ట్ గార్డ్ కు సమాచారం అందించామని, విశాఖపట్నం పారాదీప్ మధ్య మత్స్యకారుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సముద్రంలో గల్లంతైన 8 మంది మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విశాఖపట్నంలో కోస్ట్ గార్డ్ కు సమాచారం అందించామని, విశాఖపట్నం పారాదీప్ మధ్య మత్స్యకారుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు, మత్స్యకారుల గల్లంతుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, కోనసీమ జిల్లాలోని అల్లవరం వాడల రేవు నుంచి ఈ నెల 3వ తారీఖున సముద్రంలో వేటకు వెళ్లిన 8 మంది మత్స్యకారులు జాడ కనిపించకపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు ఈ మత్స్యకారులకు సంబంధించి ఆచూకీ కనిపెట్టేలా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తో కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా రెస్క్యూ ఆపరేషన్ కూడా ముమ్మరం చేశారని చెప్పాలి. కాసేపటి కింద జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా జిల్లా ఎస్పీతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే దీనిపై మాట్లాడారని, అందులో భాగంగా ఏదైతే గల్లంతైన మత్స్యకారులు ఆచూకీ కనిపించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ప్రధానంగా విశాఖపట్నం, వేడిసేలోని పారాదీప్ మధ్య సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు ఇరుక్కుపోయారనే కోణంలో కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ తో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు. అదేవిధంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా ఇండియన్ నేవీకి ఈ రోజు సమాచారం కూడా అందించిందని, అవసరమైతే ఆ ప్రత్యేక వాడలతో పాటు అదేవిధంగా హెలికాప్టర్ తో కూడా జల్లులు పడతామని కూడా చెప్పారు. మరోపక్క ఏదైతే ఆగస్టు 3న మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో అరగంట పాటు ఫోన్ లో సిగ్నల్ ఉందని, ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అందలేదని, అదేవిధంగా బోట్ లో VHF సిగ్నల్స్ కూడా అందరి నేపథ్యంలో వాళ్ళ కాల్ డేటాతో కూడా ఎటువైపు వెళ్ళి ఉంటాయన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు చెప్పారు. అదే కాకుండా సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో సముద్రంలో అల్లకొల్లాల పరిస్థితి నేపథ్యంలో మత్స్యకారులు రూట్ ఏమన్నా మారిపోయి శ్రీలంక అటువైపు ప్రాంతాల్లో కూడా వెళ్లే కోణంలో కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా అటువైపు ప్రాంతాల్లో కూడా వేట ముగించుకొని వచ్చిన మత్స్యకారులు కూడా మత్స్యశాఖ సంప్రదింపులు జరుగుతుందని, సముద్రంలో ఎక్కడైనా బోటు కనిపిస్తే చెప్పాలని కూడా వాళ్లతో కూడా తరచూ సంప్రదింపులు చేస్తామని చెప్పారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణం అప్రమత్తమైందని, ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే గల్లంతైన మత్స్యకారులు 1-2 రోజుల్లో ఎలాగైనా గాలించి చర్యలు చేపట్టాలని కూడా చెప్తున్నారు. నీలిమ, ఇటువంటి ఆచూకీ ఇంకా ప్రస్తుతానికి ఇంకా దొరకలేదు. అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఎవరైతే క్రూ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క కాల్ డీటెయిల్స్ తీసుకున్నాము. సో ఎవరిదైనా కమ్యూనికేట్ చేశారనేది CDR డేటా తీసుకొని ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్ విత్ ఇండియన్ కోస్ట్ గార్డ్. అండ్ కోస్ట్ గార్డ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ నావిగేటింగ్ విత్ ఇండియన్ నేవీ వాళ్ళతో. అండ్ మనకి మెరైన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. మెరైన్ పోలీస్ వాళ్ళు కూడా టోటల్ గా ఈ డేటాను తీసుకొని దే ఆర్ కోఆర్డినేటింగ్ విత్ కోస్ట్ గార్డ్ అండ్ నేవీ. సో ఇందులో వన్ మోర్ థింగ్ ఏంటంటే, వీ వర్ టోల్డ్ యాక్చువల్లీ కోస్ట్ నుంచి రఫ్లీ ఒక 120 to 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వెళ్ళారు, లాంగ్ వాయేజ్ కి వెళ్ళారు. సో అక్కడి నుంచి అక్కడ ఫిష్ దొరకలేదని దే మైట్ బి గోయింగ్ ఇన్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ ఆర్ నార్త్ వెస్ట్ సైడ్ కి. సో ఆ విధంగా దే హ్యావ్ బీన్ ఇన్ వేరే రూట్ లో వెళ్ళిపోయి ఉంటారు అనుకుంటున్నాము. సో అది ఆల్రెడీ మనకి ఆ ఏరియాస్ లో, పర్టికులర్ ఏరియాస్ లో ఎవరైతే ఫిషింగ్ మెన్ వెళ్తారో, అంటే మనకి కాకినాడ నుంచి కావచ్చు, ఉప్పాడు నుంచి కావచ్చు, గ్రూప్ ఆఫ్ ఫిషర్ మెన్ ఆ ఏరియాస్ లో ఫిషింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కమ్యూనిటీకి అందరికీ కూడా అక్కడున్న ఫిషింగ్ ఎవరైతే వెళ్లారో ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ కి ఈ డేటా అంతా కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సచ్ దట్ వాళ్ళు ఎవరైనా ఈ బోట్ ని చూసి ఐడెంటిఫై చేసి వాళ్ళతో అట్లీస్ట్ కాల్స్ చేస్తారని చెప్పేసి. సో ఈ విధమైన కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్ అంతా కూడా జరుగుతుంది. సో వీఆర్ ఆల్రెడీ ఇన్ టచ్ విత్ ఆల్ ద కన్సర్న్ ఏజెన్సీస్.